భగవంతుణ్ణి స్మరణలో పెట్టుకున్నవాడెవడో వాడు తృణావర్తుణ్ణి గెలవగలడు. కోరిక, దానికోసం పరిగెత్తడం, ఈ రెండూ ఎలా ఉంటాయి అంటే అగ్నిహోత్రము నెయ్యి. అగ్నిహోత్రంలో మీరు నీరులా ఉంది కదా అని నెయ్యి పోశారనుకోండి, ఆ నెయ్యి చేత అగ్నిహోత్రం ఇంకా వృద్ధి అయిపోతుంది తప్ప ఆరదు. ఉత్తమమైన కోరికలు, 10 మంది కోసం బ్రతకడం, భక్తితో ఉండడం, 10 మందికి పెట్టాలని కోరుకోవడం, అవి కోరికల కిందకి రావు. ఇప్పుడు శారదా నవరాత్రులు నాకు బాగా జరగాలని కోరికుందనుకోండి, అది తప్పు కాదు. బతుకమ్మ ఎందుకు చేస్తారు? బతుకమ్మ అన్న పండగ చేయడానికి కోరిక, దాని వెనక ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటో తెలుసా? బతుకమ్మ అంటే అమ్మ నన్ను బ్రతికించమ్మా అని. బ్రతుకు ఎందుకు అడుగుతారంటే భాద్రపద మాసం చిట్ట అమావాస్య నాడు ప్రారంభం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో ఒక మాట చెప్పాడు. నేను మనవి చేశా. ద్వావృతు యమదంస్ట్రాఖ్యానూనం సర్వజనీషు వైహి. శరత్కాలం వస్తే యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర పైకొస్తుంది. ఆ కోర పైకొస్తే అంటువ్యాధులు ప్రబలుతాయి, విశేషంగా ప్రమాదాలు జరుగుతాయి, జనులు విశేషంగా మృతిని పొందుతారు. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఊరికి కూడా అధిష్టాన శక్తి ఉంటుంది. మీరు రామాయణం చదివితే అయోధ్యానగర అధిష్టాన శక్తి ఒకానొకప్పుడు కుశుడికి దర్శనమిచ్చింది. ప్రతి ఊరికి అధిష్టానం ఉంటుంది, ఎవరి నమ్మకం వాళ్ళది.